అందరికీ నమస్తే. ఎయిత్ పే కమిషన్లో రాబోయే మినిమం వేజ్ ఎంత ఉండబోతుంది అనగా కనీస వేతనం ఎంత ఉండబోతుంది, టీఓఆర్ అనగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో రికమెండేషన్స్ ఎంత ఇచ్చారు అనే విషయంపై ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దిస్ ఇస్ సత్య గుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఎప్పుడైనా వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఇదే టాపిక్ సంబంధించి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెప్తారో వారి యొక్క వ్యాపారాన్ని మన ఈ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. టాపిక్ ఏంటంటే మినిమం వేజ్ అంటే కనీస వేతనం. బేసిక్ పే అందరికీ తెలుసు కదా. ఇప్పుడు కనీస వేతనం అనేది 18,000 రూపాయలుగా సెవెంత్ పే కమిషన్లోనే డిసైడ్ చేయడం జరిగింది. అప్పుడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57 అనేది ఇవ్వడం జరిగింది. ఈసారి ఎంత ఉండబోతుంది అనే విషయంపై మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. జాగ్రత్తగా చూడండి. జనరల్గా మినిమం వేజ్ అంటే కనీస వేతనం ఏ విధంగా డిసైడ్ చేస్తారు అంటే, ఇప్పటి వరకు అన్ని పే కమిషన్స్లో ఏ విధంగా డిసైడ్ చేస్తారు అంటే ఫ్యామిలీని బేస్ చేసుకుని, అంటే ఫ్యామిలీని ఒక 3 యూనిట్స్ కింద, అంటే 3 కన్జంప్షన్ యూనిట్స్ కింద చూస్తారు. అంటే ఫ్యామిలీకి డెఫినేషన్ నిర్వచనంలో వచ్చి 3 కన్జంప్షన్ యూనిట్స్. 3 అనగా మొట్టమొదటిది వచ్చి అర్నింగ్, సంపాదిస్తున్న వ్యక్తి. నెంబర్ 2 స్పౌజ్, భర్త అయినా భార్య అయినా. నెంబర్ 3 అంటే ఇదొక యూనిట్, ఇదొక యూనిట్. మూడో యూనిట్లో 2 పిల్లలు. సో ఆ విధంగా 4 సభ్యుల్ని ఒక ఫ్యామిలీ కింద తీసుకుని, ఈ 4కి ఒక నెలలో తినడానికి తిండి, వేసుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తాగడానికి పాలు, నీరు, అంటే వారు ఆరోగ్యంగా డీసెంట్గా కనీసం బ్రతకడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక లెక్క అయితే తీయడం జరుగుతుంది. ఇది లేబర్ మినిస్ట్రీ బాధ్యత. సో లేబర్ మినిస్ట్రీ ఏం చేస్తుందంటే ఈ యొక్క డెఫినేషన్ ప్రకారం ఈ 4కి ఎంత ఖర్చు అవుతుంది అనేది డిసైడ్ చేసి దాని ప్రకారం ఈ మినిమం వేజ్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. అంటే 2016లో జనవరి 1న మనకి 7th పే కమిషన్ అనేది ఇంప్లిమెంట్ అయింది. అనగా ఆ రోజు మినిమం పే 18,000 ఇచ్చారంటే ఆ రోజు 18,000 రూపాయలతో 4 అనగా భార్యాభర్త, 2 పిల్లలు వారు కనీసం డీసెంట్గా బ్రతకగలరు అని అర్థం. అక్కడ ఆ పైన అనేది అలవెన్స్ అవన్నీ వస్తే వారి డిపార్ట్మెంట్లు బట్టి అది వేరే సంగతి. సో అదే కోవలో అది 2016, ఇప్పుడు 2026లో 8th పే కమిషన్ రావాలి. మధ్యలో 2019లో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే ఒక రికమెండేషన్ అయితే ఇచ్చారు. అదేమన్నారంటే ఈ ఫ్యామిలీ డెఫినేషన్ ఏదైతే ఉందో 3 యూనిట్స్ కాదు, 3.6 యూనిట్స్ కింద వారు క్యాల్కులేట్ చేయడం జరిగింది. అంటే మినిమం 3.6 యూనిట్స్ సరిపడగా పోషక పదార్థాలు, వారి యొక్క ఉండడానికి రెసిడెన్స్ అవసరతలు అవన్నీ ఇస్తేనే వారు డీసెంట్గా డిగ్నిఫైడ్గా బ్రతకగలరు అని ఒక రికమెండేషన్ అయితే జారీ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని మన పెద్దలు ఎవరైతే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో రికమెండేషన్స్ ఇచ్చారో వారు ఈసారి ఆ డెఫినేషన్ మారింది కాబట్టి బేసిక్ పే అంటే ఆ మినిమం వేజ్ ఫిక్స్ చేసే సమయంలో ఈ ఫ్యామిలీ డెఫినేషన్ మైండ్లో పెట్టుకుని 3 కాదు 3.6ని మైండ్లో పెట్టుకుని మీరు మినిమం వేజ్ అనేది ఫిక్స్ చేయాలి అని వారు కోరడం జరిగింది. అంటే డిమాండ్ చేయడం జరిగింది. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో వీరిచ్చే పాయింట్స్ని దృష్ట్యా రాబోయే చైర్మన్ ఎవరైతే కనుక రిటైర్డ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో దీన్ని వారు కన్సిడర్ చేసి 3.6 ప్రకారం ఇస్తారా, లేకపోతే గతంలో 3 యూనిట్స్ ప్రకారమే ఇస్తారా అనేది ఫైనల్గా మనకు తర్వాత తెలుస్తుంది. కానీ రికమెండేషన్లో మాత్రం 3.6కి ఖచ్చితంగా ఇవ్వాలని మన నాయకులు గట్టిగా అయితే చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది, ఇది ఒకవేళ జరిగితే కనుక ఇది డెఫినెట్లీ గుడ్ న్యూసే. ఆ బేసిక్ పే ఆ 18,000 అనేది ఏదైతే ఉందో 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అయితే ఉందో అది పెరిగి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరిగే అవకాశం ఉంటుంది. దీని ద్వారా వెళ్తే ఈ ఫ్యామిలీ నిర్వచనం ప్రకారం వెళ్తే ఆ బేసిక్ పే అనేది కూడా మినిమం వేజ్ అనేది కూడా పెరిగే అవకాశం చాలా అయితే కనబడుతుంది నిర్వచనం మారటం వల్ల. ఓకే గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమైతే ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, దానికి సరైన సమాధానం చెప్పండి. ప్రశ్న ఏంటంటే ఫ్యామిలీ కొత్త నిర్వచనం ప్రకారం అది ఎన్ని యూనిట్స్ కింద రికమెండ్ చేయడం జరిగింది? ఆప్షన్ ఏ 3.1, ఆప్షన్ బి 3.3, ఆప్షన్ సి 3.6, ఆప్షన్ డి నో చేంజ్. మీ ఆన్సర్ని కమెంట్లో తెలియపరచండి. అండ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో మినిమం వేజ్తో పాటు చాలా అంశాలపై రికమెండేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నేను ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క వీడియో రూపంలో మీకు అందిస్తూ ఉంటాను. ఛానల్ పేరు తెలుగు ఫైనాన్స్ టీవీ. రాబోయే వీడియోలో మరో ముఖ్యమైన అంశంతో మనం కలవబోతున్నాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, సత్యకుమార్.